అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏటా ప్రదానం చేస్తున్న తుమ్మల వెంకటరామయ్య జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. దళిత ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి తెలుగు భాషా పరిరక్షణకు చేసిన సేవలు అభినందనీయమని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. అరసం ఆధ్వర్యంలో ప్రజాకవి కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ మంగళవారం రాత్రి స్థానిక నందులపేటలో కవిరాజు పార్కులోని విజేకే భవన్లో నిర్వహించారు. సభకు అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. తుమ్మల వెంకటరామయ్య జాతీయ సాహిత్య పురస్కారాన్ని సాహిత్య పరిశోధకుడు దళిత ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లముడి కృపాచారికి బహూకరించారు. ముఖ్య అతిథి పెనుగొండ లక్ష్మీనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అభ్యుదయ సాహితీ ఉద్యమానికి తుమ్మల వెంకటరామయ్య పర్యాయపదమన్నారు. కమ్యూనిస్టుగా పత్రికా సంపాదకుడిగా తుమ్మల కృషిని వివరించారు. తొలి ఎర్రజెండా కవిగా తుమ్మల సుపరిచితులని చెప్పారు. ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి మాట్లాడుతూ తెలుగు భాష ఆచార్యునిగా గుజ్జర్లముడి కృపాచారి మంచి పేరు సంపాదించారని తెలిపారు. కార్యక్రమంలో అరసం జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి బెనహర్, ప్రముఖ పరిశోధక సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్, బొల్లిముంత కృష్ణ, బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ, ప్రముఖ న్యాయవాది జిఎస్ నాగేశ్వరరావు, కనపర్తి అబ్రహం లింకన్, అయినాల మల్లేశ్వరరావు, రెవరెండ్ ప్రకాష్, తన్నీరు కళ్యాణ్, ఎం రామలింగేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, కొండముది రమేష్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన పదము, ఆయన మాట ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కాకుండా భారతదేశాన్ని కదిలించినటువంటి మాట. అది ఎగరాలి ఎగరాలి మన ఎర్ర జెండా. ఈ లిరిక్ ఉండి ఆ పదంలో ఎగరాలి ఎగరాలి మన ఎర్ర జెండా అనేటటువంటి మాటని పట్టుకుని దాదాపుగా తెలుగుదేశం అంతా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక ఊపు ఊపింది. దాదాపుగా ఇదే పదం పల్లెల్లో గోడల మీద ఇదే మాట మనకి ఎన్నో చోట్ల కనిపించింది. ఇదే పదం తర్వాత కాలంలో సాహిత్యాన్ని కూడా కదిలించింది. ఆ కదిలించినటువంటి మాట ఏంటి అంటే ఎగరాలి ఎగరాలి మూవన్నే జెండా. ఈ మాట నుంచే వచ్చింది. అంటే ఒక వ్యక్తి రాసినటువంటిది దేశానికి సంబంధించినటువంటి దీనికి ఒక ఊపితే ప్రజల్లో ఒక చైతన్యం కలిగిస్తే ఇది సాహిత్యపరంగా ఎన్ని రకాలైనటువంటి పుస్తలు దొరుకుతుంది అనేటువంటి దానికి ఇది ఒక పల్లెల్లో కూడా ఒకనాటి రోజుల్లో ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఎర్రజెండా పట్టుకుని వెళ్తుంటే ఎర్రదండు కదిలింది అనుకుంటూ పిల్లలందరూ కూడా కలిసినటువంటి మాట. అంటే ప్రజలను ఉత్తేజపరిచినటువంటి ఒక పార్టీ, పేదల పార్టీ ఏదంటే కమ్యూనిస్ట్ పార్టీ అన్నట్టు. అసెంబ్లీ చుట్టూ తిరిగి చట్టపరంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అని చెప్పి ఆ బౌద్ధ వేణుగోపాల్ రెడ్డి గారు సింహాద్రి ప్రొఫెసర్ సింహాద్రి పనిచేసింది. ఆ పేరు మార్చారన్నమాట. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పాటైన నాటి నుంచి తోమాడి దొడప్ప గారు ఆ విభాగాధిపతి, తెలుగు శాఖ విభాగాధిపతిగా ఉన్నప్పటి నుంచి మా అభ్యుదయ రచయిత సంఘానికి సహాయ సహకారాలు పుష్కలంగా అందుతూనే ఉన్నాయి. అందులో దొడప్ప గారు, గంగప్ప గారు, బేతవారి రామబ్రహ్మం గారు, వడ్డుపల్లి పురుషోత్తం గారు వారందరూ ఉండేవారు. సాహిత్యంలో క్రైస్తవ పాత్ర అనేటువంటి దాన్ని పిహెచ్డీ చేశారు కృపాచారి గారు. దానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రజాతత్వం వచ్చింది, వారికి డాక్టరేట్ వచ్చింది. ఆ పుస్తకం తీసి దాంట్లో ఉన్నటువంటి దళితవాదులు ఎవరున్నారో వాళ్ళ పేరు కొన్ని చెప్పారు. అలా వారితో నాకు చాలా అనుభవం ఉంది. నాతో పెనుగొండ లక్ష్మీనారాయణ గారు గుంటూరు జిల్లా రచయితల గురించి ఒక పుస్తకం రాశారు. దాంట్లో నా గురించి రాశారు. చాలా పుస్తకం నాకు అందలేదంటే గుంటూరు వచ్చినప్పుడు రెండు మాస్టాలు ఇస్తానని వారు నాకు ఆ పుస్తకం ఇవ్వడం జరిగింది. ముత్తేవి రవీంద్రనాథ్ గారు ఇప్పుడు 2004 నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. నేను స్వాతంత్ర సమరయోధుడు పిల్లల ముందు చూపించాలనేది నా కోరిక. ఆయన 90 ఏళ్ళు పైన ఆయన తీసుకెళ్ళి స్కూల్కి తీసుకెళ్తే దాదాపు 3 అంతస్తులు ఎక్కిమంటే ఆయన ఎక్కలేకపోయారు. నేను 2 కుర్చీలు పెట్టి నేను ఇంకో మాస్టర్ గారు మోసుకొని 3 అంతస్తులకు తీసుకెళ్ళాం. అప్పుడు అందరూ సార్ ఏంటయ్యా పెద్దవాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతా అంటే కాదంటే పిల్లలకి ఇలా